నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. వెన్నుపోటు పొడవలో బాబీ సీనియర్ ప్రజా చైతన్య సభలో మోదీ సెటైర్లు. కాపలాదారు కాదు దగాకోరు, మోదీ విమర్శలకు చంద్రబాబు కౌంటర్. మెదక్, నల్గొండ, భువనగిరి, వరంగల్లకు కమిటీల ఏర్పాటు. తెలంగాణలో పార్లమెంటరీ కమిటీలు ప్రకటించిన పవన్. మోదీ రాకకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన. ఏపీలో ఇవాళ బ్లాక్ డే జరుపుకుందామన్న రఘువీర. టీడీపీ నేతలది రెచ్చగొట్టే ధోరణేనన్న బీజేపీ నేతలు. మోదీ హోర్డింగ్లపై డీజీపీకి ఫిర్యాదు. ఏపీలో జనంలోకి జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తున్న నేతలు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్. మరో 5 రోజుల వరకు ఇదే పరిస్థితి. గవర్నర్తో జగన్ సమావేశం. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు. దృష్టి మళ్లించేందుకే గవర్నర్తో భేటీ. జగన్పై విరుచుకుపడ్డ బుద్దా వెంకన్న. చంద్రబాబు ఢిల్లీ దీక్షకు సర్వం సిద్ధం. జనం తరలింపుపై టీడీపీ నేతల కసరత్తు. నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పురోగతి. ప్రియుడి వేధింపులే కారణమన్న పోలీసులు. మధులిక కేసులో కొత్త కోణం. పేరెంట్స్ని గదిలో బంధించి బాలికపై దాడి. టీడీపీ ఓటుకు నోటు రాజకీయాలు. తిరుమలలో వెంకన్నని దర్శించుకున్న రోజా. యాదాద్రి పాతగుట్ట జాతరకు ఏర్పాట్లు. రేపటి నుంచి 21 వరకు ఉత్సవాలు. బాసర ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు. ప్రేమికుల దినోత్సవం నాడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్. మోస్ట్ డైనమిక్ లవ్ స్టోరీ అని వర్మ ట్వీట్. దేశంలో బయోపిక్ల సీజన్. మై నేమ్ ఈజ్ రాగా టైటిల్తో రాహుల్ గాంధీ బయోపిక్. టీఎంసీ ఎమ్మెల్యే హత్య కేసులో దర్యాప్తు. బీజేపీ నేత ముకుల్ రాయ్పై కేసు నమోదు. శబరిమలలో నిషేధాజ్ఞలు. 12న తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం. రాజస్థాన్లో ముదిరిన గుజ్జర్ల అల్లర్లు. రిజర్వేషన్ కోసం రైల్వే ట్రాక్పై టెంట్లు వేసి నిరసన. ఈడీ విచారణపై రాబర్ట్ వాద్రా స్పందన. నిజమే నిలుస్తుంది, నిజమే గెలుస్తుందని ప్రకటన. బాలీవుడ్ నటుడి అనుమానాస్పద మృతి. తెలుగులో విలన్గా నటించిన మహేష్ ఆనంద్. తలైవా ఇంట్లో మొదలైన పెళ్లి సందడి. చెన్నైలో ఘనంగా సౌందర్య ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్. వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్న. పెళ్లిపై సాయి పల్లవి షాకింగ్ కామెంట్. $213 పరుగుల లక్ష్య ఛేదనలో విఫలం. న్యూజిలాండ్తో పోరాడి ఓడిన భారత్.